దేవుని బిడ్డలను మీ అందరికీ వందనాలు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. అహంకారము వెంబడి అవమానము వచ్చును. దేవుని బిడ్డలారా, మనకి ఆస్తులు ఉన్నాయని మనము గర్వంగా నాకే ఆస్తి ఉంది కదా, నాకే అన్నీ ఉన్నాయి కదా అని మనం ఇష్టానుసారంగా ఎవరిని లెక్క చేయకుండా, అలాంటి దేవుని కూడా లెక్క చేయకుండా మనం ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాము. దేవుని బిడ్డలారా, అహంకారం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం ప్రాధేయపడి అహంకారం తీసివేయ ప్రభు అని మనము వేడుకునేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, మనకు ఉంది కదా అని మనం అహంకరించుకోవటం వల్ల, మనకు ఉంది కదా అని మనం ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల తర్వాత అవమానపడేది మనమే. దేవుని బిడ్డల ఆస్తులు మనం అంటే ఇప్పుడు కూడా ఉండవు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే దేవుని రాజ్యం కోసం మనం వేచి ఉండేవారిగా ఉంటాము. దేవుని బిడ్డలారా, అహంకారం మనం ఉండకుండా మనం ఒక్కసారి సరి చేసుకునేవారిగా మనం ఉండాలి. ఆస్తులు ఎప్పుడు మనం వెంబటి ఉండేవి కావు. మంచి మనసును మనం సంపాదించుకోవాలి. దేవుని బిడ్డలారా, అలాంటి అహంకారమైన పొగరుతో గర్వంతో బ్రతకకుండా మనం తగ్గింపు స్వభావం మనం కోరుకోవడానికి దేవుని దృష్టిలో మనము అడగాలి. అది దేవుని బిడ్డలారా, మనం ఎన్ని మాటలు అన్నా కూడా ఎదుటివారు మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నవాడి దగ్గర వినయం ఉంటుంది, మంచి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఓర్పు ఉంటుంది. వాడు ఏమీ మాట్లాడలేదు కదా, ఏమీ అంటలేదు కదా అని చేతగాని స్థితిలో తీసేసుకొని వారి మీదకి మనకు వెళ్ళి వాడి మీద మనం యుద్ధం చేసేవారిగా ఉంటాము. మనం పొగరుగా మాట్లాడేవారిగా ఉంటాము. వాళ్ళని తక్కువ చేసి వాళ్ళని హేళన చేసి మనం మాట్లాడేవారిగా ఉంటాము. దేవుని బిడ్డలారా, వినయముగా ఉండటం వల్ల దేవుని యొక్క కనుదృష్టి వాడి మీద ఉంటుంది. దేవుని బిడ్డల అహంకారంతో ఉండటం వల్ల అపవాది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, వినయం కావాలా, అహంకారం కావాలా, మనం ఒకసారి పరీక్షించుకునే వారిగా మనం ఉండాలి. అలానే సామెతల గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనం చదువుకో. ఎవరి గర్వం వానికి తగ్గించును. దేవుని బిడ్డలారా, నేనే ఉన్నోడు కదా మనం కాలర్ వేసుకుని తిరిగినప్పుడు, దేవుని బిడ్డలారా, ఏదో ఒక స్థితి వీటిని అన్నిటినీ పోయినప్పుడు అన్నిటిని కోల్పోయినప్పుడు మనం బాధపడేవారిగా ఉంటాము. దేవుని బిడ్డలారా, మనకు ఉన్నవి కదా అని మనం హెచ్చడి హేళన చేయకుండా, గర్వపడకుండా, వినయ విధేయతలతో ఉండి దేవుని ఆప్యాయత, దేవుని ప్రేమను సంపాదించుకొని ఓర్పు కలిగే బిడ్డలుగా జీవించాలి. ఎవరి గర్వం వానికే తగ్గించను. దేవుని బిడ్డలు గర్వపడటం వల్ల మనకి ఏమి కూడా రాదు. ఒక పనుల్లో కూడా గర్వం లేకుండా చూసుకోవాలి. మన ఆలోచనలో గర్వం లేకుండా చూసుకోవాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలంటే గర్వాన్ని తగ్గించుకోవాలి, అహంకారాన్ని తగ్గించుకోవాలి, పొగరను తగ్గించుకునేవారిగా మనం ఉండాలి. వినయ మనసుడు ఘనత నందును. దేవుని బిడ్డలో వినయం ఉండటం వల్ల, మంచిని సంపాదించుకోవటం వల్ల దేవుని ఘనతను సంపాదించుకునేవారిగా ఉంటాము. దేవుని బిడ్డలో దేవునికి లోబడాలి. దేవునికి లోబడాలంటే వినయంగా ఉండాలి, ఆప్యాయతగా ఉండాలి, ప్రేమను సంపాదించుకోవాలి. ఏ లోకంలో ఉన్నటువంటి ప్రేమ కాకుండా దేవుని దృష్టిలో ఎలాంటి ప్రేమ అయితే ఉంటుందో అలాంటి దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క దీవెనలు పొందుకునే వారిగా మనము ఉండాలి. గర్వ హృదయములందరూ యెహోవాకు హేయులు. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో గర్వం పట్టడం వల్ల దేవుని దృష్టిలో హేయులుగా అయిపోతూ ఉన్నాయి. గర్వంగా ఉండటం వల్ల దేవుని దృష్టిలో చెడ్డవారము. గర్వాంధులుగా ఉండే, అహంకారులుగా ఉంటే మనకు దేవుని యొక్క శిక్షలు వస్తూ ఉంటాయి. దేవుడి కొద్ది మాటలు దీవించినగా.